7 వారాలు కూడా కనీసం ప్రార్థన చేయడానికి మన సమస్యల నుండి ఈ సంవత్సరం విడిపించబడడం కోసమే మన సంఘంలో జరుగుతుంది. కొంతమంది బయట సంఘాలు జరుపుతున్నారు కానండి, నాకు అది ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు తెలియదు, అంతకు ముందు నుండి మనకు జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ దేవుని దాసులు ఈ 7 వారాల ప్రార్థనలో మన మధ్యకి రావడం ఎంతో ఆశ్చర్యకరం. దేవుని దాసులకి ఈ సమయాన్ని అప్పగిద్దాం, మనం ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిద్దాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమయం చాలా ముందుకు వెళ్ళింది. రామలేదయ్య గారు చెప్పండి, ఆఖరి రోజు కదా అని వాళ్ళు ఉంటే చేయొద్దండి. అయ్యగారు చాలా టైం అయింది, మేము మందుకి వెళ్ళి వచ్చాము, అలసిపోయాము, మరి పిల్లలు కూడా ఉన్నారు, భోజనాలు చేయలేదు అనేవాళ్ళు ఉంటే మరి అదైనా చెప్పండి. ఎందుకంటే మేమేముంది, మా డ్యూటీ ఇది, తెల్లవాళ్ళు అని చెప్తాం. వినేవాళ్ళు మీరు కదా, అందుకని మాకు అలవాటు అయిపోయాయి. 11-12 దాకా వాక్యం చెప్పడం, ఇంటికి వెళ్ళే వాళ్ళకి 2-3 అవుతుంది, వెళ్ళిపోతూనే ఉంటాం. అలాగే మాకు అలవాటు. అందుకని మరి పర్వాలేదు గారు చెప్పండి అంటే నోటితో చెప్పండి, చెప్పమంటారా? అందరూ చెప్పండి, ఆకలి అవుతుంది. బైబిల్లోకి వెళ్ళిపోతే ఆకలి ఉండదు అన్న. ఇప్పుడు గంటసేపు ఊరుకుంటే బాగుంటుంది. లేదులయ్య గారు అరగంట చెప్పండి అరగంట చెప్తాను. లేదయ్య గారు పర్వాలేదు పావుగంట చెప్పండి పావుగంట చెప్తాను. అట్లాగే 3 ముక్కలు చెప్పి ముగి చేయండి అంటే అట్లాగే చెప్పేస్తాం. ఏదైనా మీ ఇష్టం, ఎందుకంటే మీ అనుమతితోనే మేము ముందుకు నడుపుతాం. అర్థమైందా? ఎప్పుడు ఆఖరి ప్రసంగమే చెప్పిస్తారు నాకు, ఎక్కడికి వెళ్ళినా. మరి అది వాళ్ళ అనుమతిస్తే కాసేపు మాట్లాడదామని. అర్థమైందా? ఇప్పుడు దేశంలో నడుస్తున్న అలా కూడా 3 ముక్కలు. అర్థమైందా? నాకంటే ముందు అయ్యగారు చెప్పే ఉంటారు చాలా విషయాలు. కొంచెం సౌండ్ పెట్టాను, చూసారా? ఏంటా 3 ముక్కలు? 3 ముక్కలు 3 గంటలు పట్టుద్ది చెప్తే. అయితే ఏమిటి ఆ 3 నడిచేదనంటే కాసులు, కంప్యూటరు, కాంతం. ఈ 3 ముక్కలతోనే 3 గంటలు సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో జరిగేది ఏంటంటే డబ్బు 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 లేనట్టు డబ్బు అన్నాడు. అర్థమైంది? బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధులైనా డబ్బు లేకపోతే, డబ్బు లేనోడంటే తన చుట్టాలందరికీ దూరం వస్తాడంట. మన స్నేహితుడు బంధువులు అయినా ఎదురు వస్తుంటే డబ్బు లేకపోతే వీటి తిరిగి వెళ్ళిపోతారంట ముఖం సాటించి. ఆపదలో ఏమన్నా అడుగుతారేమో. అర్థమైంది? అది ఇప్పుడంతా చదువు అంతా కంప్యూటర్తోనే ఉంది. చిన్నపిల్లలు కూడా సెల్ల గీయటం, టక పెట్టడం, ఎవడెవడికో మెసేజ్లు పెట్టడం. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే కాంతం. కాంతం అంటే ఏంటి? ఆడవాళ్ళ వ్యామోహం. ఒక భార్య ఎవడు, ఇంకో భార్య, ఒక భర్త ఎవడు, ఇంకో భర్త. దేశం అంతా అదే నడుస్తుంది. కనుక అవన్నీ నేనేం చెప్పను. కానీ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. మనుషుల భాషలతోనూ చదువు. దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను. ప్రేమ లేని వాడినైతే మోగడి కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను.
ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినాను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించు, దయ చూపించు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారింపుకొను, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ తాడుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైన నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాము, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడునై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతున్నాను, పిల్లవాడి వలె తలంచి తిని, పిల్లవాడి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడునై పిల్లవాడి చేష్టలు మానివేసి ఇప్పుడు అద్దములో చూసినట్లు సూచనలుగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాము, ఇప్పుడు కొంతమట్టుకే ఎరుగు ఉన్నాము. అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థన ముగింపు ప్రార్థన వెళ్ళిపోయారు కాదు, వాక్యానికి ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగా యేసయ్యా, నాతో మాతో మీరుండి మాట్లాడి మహిమ పొందమని వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయం మా అందరికీ దయచేయండి. పరధ్యానానికి చీకటికి అధికారం లేకుండా మీ పరిశుద్ధాత్మ సంచికరుగా ఉంచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆఖరి మాట మనం ధ్యానం చేసుకుందాం. 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుసును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా, బైబిల్ గ్రంథంలో ఈ 3 మాటలు ధ్యానం చేద్దాం. అట్లా అనుకుంటే నేను అవన్నీ విఫలీకరించుకుంటా వస్తే చాలా టైం పడుతుంది. షార్ట్ కట్లో వచ్చేస్తా. ఈ 3 మొక్కలు కాగా విశ్వాసము, చెప్పాలందరూ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. చూసారా, బైబిల్ చక్కగా చెబుతుంది. ప్రేమగా ఒక అధ్యాయమే రాశాడు భక్తుడు పౌలు గారు, 13వ అధ్యాయం. చూసారా, స్తుతికి ఒక అధ్యాయమే రాశాడు బైబిల్. అలా కొన్ని అధ్యాయాలు కొన్నిటికి కేటాయించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడింటిని గురించి చెప్పాడు పౌలు గారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలబడతాయంట సృష్టిలో. కానీ వీటిలో ఈ 3 కూడా శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. సరే, అందుకని బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే మీరు చదవగలిగిన త్వరగా చదివితే మంచిది.
చదవలేకపోతే రాసుకోండి, ఇంటికెళ్ళా చూసుకోండి. అయితే బైబిల్ గ్రంథములో విశ్వాసము, అలాగే నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలబడతాయి అంట శాశ్వతంగా. ఈ మూడిట్లో కూడా నెంబర్ 1 క్వాలిటీ ఏంటంటే ప్రేమయే అంటారు. బైబిల్ గ్రంథం 66 గ్రంథాలు చదివిన, బోధించిన ఈ 66 గ్రంథాల్లో మూడిటినే ఎన్నిక చేశాడు. భక్తులు చాలా మంది ఉన్నారు బైబిల్లో, కానీ మోషే, అలాగే సమూయేలు, అర్థమైందా, ఇలాంటి భక్తుల్ని ఎన్నిక చేశాడు. కనుక యోబు. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైన ఆధిపత్యం ప్రేమగా ఇచ్చాడు. కనుక మొదటిది మనం ధ్యానం చేసుకుందాం. నేను చెప్పుకుంటే అంతా మీరు చూసుకోండి. ఆ విశ్వాసము మొదటిది ఏంటి? విశ్వాసము. అదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చూసారా, మనం ఎంత ప్రార్థన చేసినా, కాల్చబడటకు నీ దేహాన్ని అప్పగించినా, నీ శరాస్తులు అప్పగించినా, విశ్వాసం లేదనుకో ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అందుకని అంటాడు ఎబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అంటాడు. నీ శరాస్తులు అంతా ఇచ్చిన, నిలువ ఇచ్చిన, అసలు నీలో విశ్వాసమే లేదనుకో దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉండలేవు అంటాడు. అదే 8వ వచనంలో చూస్తే, అదే అమ్మా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. తాను ఎక్కడికి వెళ్తాడో ఎరుగకయే బయలుదేరి. అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఏమన్నా చూసారా? అబ్రహాం, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తా అన్నాడు. నిన్ను ప్రేమించిన వారందరినీ నేను దీవిస్తా, నిన్ను దూషించిన వారందరినీ నేను శపిస్తా, భూమి యొక్క సమస్త వంశములు నీ మూలంగా ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఒక్క వ్యక్తి మూలంగా భూమి మీద ఉన్న సమస్త వంశములు, తెల్లోళ్ళే కానీ, నల్లోళ్ళే కానీ, పొట్టోళ్ళే కానీ, పొడిగోళ్ళే కానీ, నల్లటోళ్ళే కానీ, తెల్లటోళ్ళే కానీ, ఎవరైనా విద్యావంతులైన, విద్య లేని వాళ్ళు, భూమి యొక్క సమస్త వంశములు నీ మూలంగా ఆశీర్వదిస్తా, నేను చూపించే దేశానికి వెళ్ళి అన్నాడు. తట్టపుట్ట వదులుకున్నాడు, వెళ్ళి బస్ స్టాండ్ లో నుంచున్నాడు. ఏ అబ్రహాం, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని తెలిసిన వాళ్ళు అందరు ఇరుగోడు పొరుగోడు అడుగుతున్నారు. తట్టపుట్ట చదువుకున్నావు, బ్యాగు, బట్టలు అన్ని, మరి బస్ స్టాండ్ లో నుంచున్నావు, ఏ బస్సు ఎక్కుతావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే తెలియదు. దేవుడు నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు, బయలుదేరాను. అదే విశ్వాసం అంటే. తాను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ దేవుని సేవ చేయాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడుండాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ చేయాలో ఏం తెలియదు. వెళ్ళమన్నాడు, బయలుదేరాడు అంతే. కల్దీలు పట్టణంలో ఊరనే గ్రామం నుంచి ఆయన ప్రయాణం అయ్యాడు. తన తమ్ముడు కుమారుడైన లోతును, తన భార్య అయిన శారాయిని, తన తండ్రి అయిన తేరాహుని ఎమ్మడి ప్రయాణం అయ్యాడు. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నాడు, ఏంటో ఎక్కడ నిలబడ్డావు, ఏంటి? బస్ కోసం. ఏ బస్సు కావాలి నీకు? ఏ ఊరు వెళ్తున్నావు? తెలియదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు. ఏం చేస్తానికి? తెలియదు. అది విశ్వాసం. నేను వల్లనకొల్లో 7 సంవత్సరాలు చేశాను. ఇక్కడే ఖమ్మం వెళ్ళమన్నాడు, అది ఎక్కడో నాకు తెలియదు. నేను ఎన్నెన్నో దేశాలు తిరిగాను. రామేశ్వరం కూడా చూసా, ఎక్స్కర్షన్ చేసి. రామేశ్వరం ఎక్కడ ఉంటుంది అనుకున్నాను? సముద్రం మధ్యలో ఉంటుంది. ట్రైనే ఒక రోజంతా సముద్రం మీద నడుస్తుంది. అక్కడ పెద్ద పట్టణం ఉంది, విజయవాడ అంత పట్టణం. అది పుణ్యక్షేత్రం అని వెళ్తారు. మహాబలిపురం వెళ్ళా, కంచి వెళ్ళా, కాళహస్తి వెళ్ళా, తిరుపతి 2 సార్లు వెళ్ళా, రామేశ్వరం వెళ్ళా, ఆ తర్వాత కోయంబత్తూరు, మైసూరు, బెంగళూరు, ఊటీ, విశాఖపట్నం, కలకత్తా ఎన్నో చూసాను. కానీ ఖమ్మం చూడలా. హైదరాబాద్ చూసాం, ట్రైన్లో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం. ఖమ్మం చూడండి, మనకు ఎవరో తెలియదు. దేవుడు నాతో చెప్పాడు,
7 సంవత్సరాలు ఇక్కడ సువార్త చేయమన్నాను, అయిపోయింది నీ కాలం, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ చిన్న చర్చి ఉంది, సంఘం ఉంది, బాగానే సేవ జరుగుతుంది. అర్థమైందా? ఇక అప్పుడు ప్రయాణం పెట్టుకుంటే పలానా తారీఖు నాడు వెళ్ళమంటే 91 సంవత్సరంలో, అర్థమైందా, ఆ 91వ సంవత్సరం మే నెల 2వ తారీఖు నాడు అక్కడికి వెళ్ళాలని వచ్చు. అంతే, అక్కడ ఎవరు లేరు మనకు తెలియదు. ఈలోపు ఈ మెట్లపల్లి అయ్యగారే కల్లూరులో ప్రార్థనలో ఉన్నాడు ఇతర దోషాలు ఒప్పుకోవడానికి. నేను అప్పుడు సేవకుల మీటింగ్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళి మరి ఇల్లు చూసిరాయి అంటే ఈ మెట్లపల్లి అయ్యగారే వెళ్ళాడు. నాకు ఒక ఆయన తెలుసు, అక్కడ పశువుల కాంపౌండరు, ఎల్షాదాయ్ చర్చికి వెళ్తాడు. అతను పట్టుకుని అలా ఇల్లు మాట్లాడతానని వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడాడు, దేవునికి స్తోత్రం. అర్థమైందా? వెళ్ళి మాట్లాడాడు. ఆ మాట్లాడి అడ్రస్ ఇచ్చి వస్తే 3వ రోజున మళ్ళీ ఉత్తరం వచ్చింది మనకి. ఏమని? ఆయన మాట్లాడి వచ్చిన ఇల్లు క్యాన్సిల్ అయ్యింది అని. అప్పటికి ఎన్ని రోజులు ఉంది? దగ్గరికి వచ్చేసింది డేట్లు. అలాంటప్పుడు మరలా నన్ను తీసుకుని వెళ్ళాడు. నేను ఆయన కలిసి వెళ్ళి ఒక ఫిష్ పరిశ్రమలో పనిచేసి చేపల చెరువుల మీద ఆ మేనేజర్తో మాట్లాడితే పై అంతస్తులో ఖాళీగా ఉండండి అన్నాడు. తర్వాత ఇక మేము డేట్ ఫిక్సేట్ చేస్తున్నాం బయలుదేరడానికి. 1వ తారీఖు నాడు బయలుదేరితే 2వ తారీఖు నాడుకి అక్కడ సెట్ అవుతామని. ఈలోపు అక్కడ నుంచి ఉత్తరం వచ్చింది, అయ్యా మా చర్చి, మేము బాప్టిస్ట్ చర్చికి వెళ్తాం, అబర్నకల్ బాప్టిస్ట్కి, వాళ్ళు వద్దన్నారు, ఏ అయ్యగారిని మన సంఘంలోకి చేర్చుకోవద్దు, రాయొద్దన్నారు, దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఉత్తరం రాశారు. ఇదేంటుంది? అప్పుడు పచ్చిమిరగాయలు నవ్వులు మంట పెట్టి, అసలు నువ్వు పిలిచావా పిలవలేదా, వెళ్ళమన్నావు, అక్కడ ఎవడో మాకు సహకరించేవాళ్ళు లేరు, ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే, ఏళ్ళు పలానా ముస్తాఫ్ నగరం ఊరు ఎలపల ఒక టీచర్ ఉంటారు, పలానా వాళ్ళ పేరు ఏపీ రాయలు, ఆయన ఇంటికి వెళ్ళు, ఆయన నీకు ఇల్లు ఎత్తాడని వచ్చింది. అక్కడికి వెళ్ళి ఏపీ రాయలు అంటే తిరిగాం. తిరిగింది ఎవరు మాకు తెలియదు అర్థమైంది. ఆ తర్వాత ఫలానా చోట అని చెప్పేసి చెప్పారు. ఏంటి ఆడికి వెళ్తే అంతకుముందు 3 రోజుల ముందే దొంగలు పడ్డారంట. ఆ ఇల్లు అంతా దోసుకుపోయారు. అది ఊరి అలపలు ఉంటుంది, ఒకటే ఇల్లు. అర్థమైంది. ఆడ ఒక భార్య టీచర్, ఈయనేమో పోస్ట్ మాస్టర్. మొత్తం తెప్పుకొని పోయారంట. కళ్ళు తెరిచి చూస్తానే ఉందంటే మెళ్ళలో చెయ్యి, ముక్కులు, చెవులు అన్ని లాక్కున్నారంట. బీరువా కావాలి డబ్బు తీసుకున్నట్టు వెళ్ళిపోయారు. 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, 2 మగ పిల్లలు, చిన్న పిల్లలు గజ వణికిపోతున్నారు, ఎట్లా బ్రతకాలి ఇంట్లో. అలాంటి పరిస్థితుల్లో మనం అక్కడ దిగమన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యగారు మేము తీసుకొచ్చి మీకు దండం పెడతాను అయ్యగారు, ఉండడు మా ఇంట్లో అన్నాడు. అబ్బా ఎంత చక్కని పేద వీళ్ళు చూసారు. అప్పుడు చక్కగా అక్కడ దిగాం. కారణం ఏంటంటే అబ్రహాము తాను స్వాచ్ఛముగా పొందలగిన ప్రదేశం నాకు ఎరగకే బయలు వెళ్ళాను. 11:8 ఈ వాగ్దానం చేశాడు దేవుడు. నేను అట్లాగే స్థిరపడిపోయాను. కనుక ఆ ఇంటి ముందు ప్లాట్ కొని ఇప్పుడు పెద్ద చర్చి కట్టుకున్నాం. అందుకనే బైబిల్ గ్రంథమును మనం చూస్తే విశ్వాసం అనేది తెలియకోకుండానే వెళ్ళాము. అదే విశ్వాసం అంటే. అక్కడ మనకి ఇల్లు లేదు, అన్న లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేరు. ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో కరువులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎన్నో వచ్చినా మా అబ్బాయి చిన్నపిల్లోడు, ఇప్పుడు వాక్యం చెప్పిన మా అబ్బాయి చిన్నపిల్లోడు 2వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళకి చక్కగా బళ్ళు, కార్లు ఉన్నాయి. ఆ ఆడపిల్ల దొక్కే సైకిల్ తీసుకుని బయటికి వెళ్తే ఒకసారి ఎవరున్నావు లేబర్ ఉండవు కట్టిన సైకిల్ అని తిట్టేసింది ఆమె ఇంటి వాళ్ళు. ఇంకా కాదు చెప్పడానికి చాలా టైం పట్టుద్ది. అంటే నేను చాలా బాధపడ్డాను. అయ్యో పిల్లోని మాట్లాడేది అర్థమైందా? ఇప్పుడు చూస్తే మనది వాళ్ళింటికంటే హై క్లాస్ గా చర్చి కట్టించాడు దేవుడు. సైకిల్ ముట్టుకుంటే లేబర్ పెట్రా పక్కన అన్నది ఆవిడ. అలాంటి ఆమె ఆ ఇల్లు లేదు, అమ్ముకున్నారు, మొత్తం పడగొట్టేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. అర్థమైంది. ఇప్పుడు అదే బజార్లో అర్థమైందా సైకిళ్ళు కాదు, బళ్ళు కాదు, కార్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళది లేదు అక్కడ ఇల్లు. అర్థమైంది. కారణం ఏంటంటే విశ్వాసం. నన్ను అక్కడ
పంపించాడు దేవుడు, నాకు అక్కడ స్థిరమైన ఇల్లు ఇస్తాడు. నన్ను అక్కడ పంపించాడు, నాకు చర్చి ఇస్తాడు. నాకు అక్కడ పంపించాడు, పాదాలతో నడిచి కొన్ని కిలోమీటర్లు సువార్త చేసి అక్కడే బండి ఇచ్చాడు. ముందు హీరో బండి ఇచ్చాడు, తర్వాత డిస్కవరీ ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు ఏదే యూనికార్ ఇచ్చాడు, ఇంకొకటి స్కూటీ ఇచ్చాడు, కారు ఇచ్చాడు. అర్థమైందా? మా పిల్లలకైతే సైకిల్ ఇస్తే ఆ సైకిల్ అనేది సందులో చూసి మెట్లకి ఇది అమ్మటానికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే దేవుడు అత్యంతంగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అది విశ్వాసం అంటే. అక్కడ ఎవరు మనకు తెలియకపోయినా కానీ దేవుడు చెప్పాడు అంతే. ఎరగకే ప్రయాణం చేస్తే నేను నా జీవితంలో అబ్రహాము అదే 11వ వచనం కూడా చూస్తే అంటాడు, విశ్వాసమును బట్టి సారాయి గర్భము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన కనుక తాను వయసు గతించినను గర్భము ధరించటకు శక్తి పొందిన. చూసారా, విశ్వాసం బట్టి చారాయి అంట గర్భం మృతతుల్యం అయిపోయిందంట. 40 సంవత్సరాలు దాటితే అసలు స్త్రీలు గర్భం నిలవదు. ఎందుకనంటే ఆ బలం ఉండదు, వదిలేస్తుంది. అందుకని గర్భవతి అయినా కానీ పోతానే ఉంటాయి. అందుకనే బైబిల్ గ్రంథంలో అది సైన్స్ ప్రకారం. అందుకనే బైబిల్ ప్రకారం ఆమెకు 90 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఈయనకి 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు దాన్ని పెట్టాడు. 75 సంవత్సరాలు ఈడు గలవాడు అయినప్పుడు దేశాంతరం వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అయితే ఒక సమయంలో రాత్రి వేళ దేవుడు మాట్లాడాడట అబ్రహాంతో, అబ్రహాం నేను నీకు ఏమి కోరుతున్నది అని అడుగు అన్నాడు. నేను సత్యమును బహుమానమును కేడుము నీకు అత్యధికంగా చేస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, ప్రభువా దమస్కో ఎలియజరు నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కానీ నువ్వు ఏమిచ్చి నాకు ఏ ప్రయోజనం అయ్యా? ఎండి బంగారం ఇవన్నీ ఎందుకు? అసలు నా ఇంట్లో వారసుడే లేడు, కుమారుడు లేడు అని అడిగాడంట. అప్పుడు ఆకాశ నక్షత్రాలు చూడు అన్నాడు. ఆకాశ నక్షత్రాలు చూస్తే అలాగే సముద్ర తీరం అందరూ ఇసుక రేణువులను చూస్తే లెక్కించగలుగుతావా అంటే లెక్కించలేదు. అలాగే నీ సంతతిని దీవిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. 75 సంవత్సరాలు వీడు గలవాడు అయినప్పుడు వాగ్దానం చేస్తే ఆట నోట 90 సంవత్సరాలు వచ్చిందంట శారాయికి. వృద్ధురాలు అయిపోయి ముసల్దాముడు ఏడాది పడిపోయి నుంచోడానికి కూడా శక్తి లేక ఉమ్మట నడిచే పరిస్థితి 97. అప్పుడు దేవుడు గర్భం తెరిచాడ. దేవునికి స్తోత్రం. అందుకని ఆగరు అంటది, ఆగర కుమారుడు అంటాడు ఇస్మాయిలు. ఇస్సాకును చూసి అంటే నవ్వేవాడు అంట. ఈయనకప్పుడు 13 ఏళ్ళు వచ్చేసి ఇస్మాయిల్ ఇస్సాకు చూసి నవ్వేవాడు అంటే ఈ తల్లి ముసల్దాములు వేసుకుని నిన్ను కాదు కొమ్ముట్టు నడుపుతుంది. మా తల్లి యవనొస్తున్నారు ఆగరు నన్ను కాదు అని నవ్వేవాడంట. ఆ మాటకే చాలా బాధ పెట్టుకుని ఈ దాసిని దీని కుమారుని ఎలగొట్టిన ఆయన నీకు దండం పెడతా అని ప్రార్థన చేసింది అబ్రహాము గురించి. దేవుని స్తోత్రం. కనుక విశ్వాసం అంటే వయస్సులో గతించిపోయినా కూడా పిల్లలు కనాలంట. అదే విశ్వాసం అంటే. నీకు కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తాడు దేవుడు, కానీ నీ వయసు గతించిపోయినా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యగారు మెట్ల పిల్ల అమ్మగారు అర్థమైందా? ఆ నాని ఇప్పుడు సేవ చేసే అయ్యగారు ఆయన పుట్టక ముందు 70 వారాలు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎన్ని వారాలు? మరి 70 గంటలనే చేస్తారు మీరు. 70 వారాలు దేవాలయంలోకి వెళ్ళి ఇంటికి రాకుండా ప్రార్థన చేయమంటే చేశాడు. 200 గ్రాములు అన్నమే తినమన్నాడంట. కాకా ఎత్తే 800 గ్రాములు 200 గ్రాములే తినమన్నాడంట. ఎవరు? అది అయ్యగారు మెట్లపల్లి అయ్యగారు దేవుడు 200 గ్రాములే తినమన్నాడు. ఏరికెళ్ళే ఉన్నవాడు పీరికెళ్ళి అయిపోయాడు. అర్థమైంది? ఈ పాడు శరీరం ఏముంది? కూర్చోబెట్టి తయారు మేపితే ఏనుగులాగా అయిపోతుంది. అర్థమైంది? మళ్ళీ ఒక 10 రోజులు ఉపాస ప్రార్థనలో పెడితే ఏనుగులాగా అయిపోతుంది. అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ ఊరు అలమంటే ఇక్కడికి వచ్చాడు. అర్థమైందా? నేను అప్పుడు గొల్లపల్లి సేవ చేస్తాను. ఈ ఊరు వచ్చాడు. వచ్చినప్పుడు తర్వాత దేవుడు వాగ్దానం చేసాడు, వాళ్ళకి వెళ్ళాక నీకు సంతానం ఇస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చినా పుట్టిన ఆయన వాగ్దానం పుట్టాడు. ఆ తర్వాత 2 పాపలు పెట్టారు. కనుక బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మటమే విశ్వాసం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే పుట్టినప్పుడు అంట అతని తల్లి అతని తండ్రి
ఆ రాజాగ్నికి భయపడకోకుండా 3 నెలలు దాచిపెట్టారట. చూడండి, అక్కడే ఉంటుంది 23వ వచనంలో. చూడండి, చదవండి బైబిల్ ఎక్కడ. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టి. చాలు, చూసారా, రాజాజ్ఞకి భయపడలేదంట. ఎందుకంటే లేవి కుమారులు అందరూ మగవాళ్ళు అయితే చంపేయండి, ఆడవాళ్ళు అయితే బ్రతకనేది మంత్రస్వాములకు ఆజ్ఞాపించాడు. అయినా కూడా ఈ మోషే పుట్టినప్పుడు సుందరుడై ఉండడం చూసి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన 3 నెలలు దాచారంటే దాయలేక ఆ జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టారట. దేవుని కృపను బట్టి రాజకుమార్తె ఏటికి స్నానాన్ని వచ్చి తీసుకెళ్లి ఆమె స్థానంలో తెచ్చింది. దేవుని స్తోత్రం. అందుకని మోషే పెద్దవాడైనప్పుడు 24వ వచనం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనమును క్రీస్తు గురించినటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో యొక్క కుమార్తెకు కుమారులను అనిపించుకోటకు అదే విశ్వాసం. చూసారు, అందుకని బైబిల్ గ్రంథం విశ్వాసమును బట్టి ఆడంట మోషే పెద్దవాడైనప్పుడు ఆ ఐగుప్తి ధర్మ కంటే రాజకుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టు కంటే పెరిగిన రాజస్థానంలోనే ఆ రాజాస్థానంలో పెరిగినా కూడా ఆ ధనమ కంటే కూడా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అందుకని ఆయన 6 లక్షల మంది నడిపించడానికి నాయకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసం. అరే ఈ ఎండి బంగారం ఈ మేడలో బిడ్డలు అన్ని విడిచిపెట్టేట అనుకోరా. దేవుని కోసం సమస్తం విడిచిపెట్టి సేవ చేసే వాళ్ళలో నెంబర్ 1గా మేమున్నాం. చూసారా, ఉద్యోగాలు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఏమి తీసుకోకుండా బైబిల్ పట్టుకుని వెళ్ళాం. అలాగే మోషే కూడా విశ్వాసమును బట్టి దేవుని యొక్క కుమారుని అనిపించుకోవాలనుకున్నాడు. అంతేగాని రాజుగారి కుమారుని అనిపించుకోవాలి. ఈనాడు చాలా మంది బైబిల్ పట్టుకుని వెళ్తా చెప్తారు, మా తాతలు నేతులు తాగారు, మేము వాళ్ళ మూతులు తాగాము అన్నట్టు. అక్కడ ఏమి లేకపోయినా కానీ చెప్పుకుంటారు డబ్బాలు. కానీ మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తి ధర్మ కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అనుకున్నాడంట. క్రీస్తు కోసం శ్రమ పడినా పర్వాలేదు. అందుకని 6 లక్షల మందిని ఆయనకు అప్పగించాడు ప్రజలు. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసం అంటే నేను గొప్ప నాయకుడిని అవుతాను, దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కనుక నన్ను గొప్ప నాయకత్వం ఉంచుతారు అని చెప్పి మోషే విశ్వాసము. ఆ విశ్వాసాన్ని బట్టి చూసారా, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినట్టు. ఎర్ర సముద్రం తప్పుకో అంటే గడగడ గడగడలాడుతూ నీళ్లు ఏకరాశిగా నడిచిపోయి. విశ్వాసమును బట్టి సముద్రములను పొడి నేల మీద నడిచినట్టు నడిచారు అంటాడు 29వ వచనం. చూడండి, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిన ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. పొడి నేల మీద నడిచినట్టు సముద్రంలో నడిచారు. విశ్వాసం. నీళ్లు మనం ఏం చేయవు, తప్పుకుంటాయి అన్నాడు. చూసారా, అలాగనే 33వ వచనం, వారి విశ్వాసమును బట్టి రాజ్యములను జయించారట, నీతి కార్యాలు జరిగించారట, వాగ్దానములను పొందారట, సింహము నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చి. చూసారు ఎంత బలము విశ్వాసానికి. అది సింహాల నోళ్లు మూపించారట, అగ్నికి అంతకాలంలో చల్లార్చారట, సముద్రంలో నడిచినప్పుడు సముద్రమే తప్పుకున్నాడు. అది విశ్వాసం. మామైతే సింహాల బోర్లో వేసారనుకో ఎవరన్నా. ఇప్పుడు రాజుగారు ధాన్యాలు వేసాడు, అయినా కూడా సింహాల్లో మోపించారు. శబ్రక్ మిషక్ అబేద్నెగోలు సింహ అగ్నిగుణంలో వేశారు, అయినా అగ్నికి అంతకాలం చల్లార్చారు. మోషేని 6 లక్షల మందిని తీసుకుని నడు అన్నాడు. సముద్రం అయ్యా వెనకమాలే పరో సైన్యం జరుగుతుంది ఎట్లా అన్నాడు. నీ చేతులు ఏముంది కర్ర అన్నాడు. చూపి సముద్రం వైపు చూపారు. 6 నెలలాగా ఆరిపోయింది. అదే విశ్వాసం. ఈనాడు మనకి విశ్వాసం లేదు. దేవుడు మనకి ఏదైనా చెప్తే నమ్మం, సేవకులు చెప్తే నమ్మం, అంత అవిశ్వాసం, అప్రమకం. ఇది మన పితరుడైనటువంటి తోమ మన భారతదేశం మొత్తం అవిశ్వాసాన్ని మూట కట్టుకుని తెచ్చాడు. తెచ్చి అర్థమైందా, ఆ తోమ ప్రభువా
నువ్వు పునరుద్ధానమై తిరిగి లేచావు అని అందరూ అంటున్నారు. నేను నీ గాయాల్లో 7 పెట్టి చూస్తేనే తప్ప నమ్మను అన్నాడు. రా తోమ, అవిశ్వాసి కాక విశ్వాసి వైపు బ్రతుకు నా ప్రక్కలో 7 పెట్టి చూడాలి. అప్పుడు గాయాల్లో 7 పెట్టి చూసి నా దేవా నా ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. విశ్వాసిగా బ్రతుకు, అవిశ్వాసిగా బ్రతకొద్దు. కొన్ని సంవత్సరాలు అయిందేమో నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని, కొన్ని సంవత్సరాలు అయిందేమో నువ్వు దేవుడు నమ్ముకుని, బైబిల్ ఎన్నోసార్లు చదివి ఉంటావేమో, కానీ ఇప్పటికి అవిశ్వాసం జరుగుతుంటావా? దేవుడి మాట చెప్పాడు, అవునా కాదా అని చెప్పి అవిశ్వాసపడతాను. అందుకని ఆ తోమా తీసుకొచ్చి ఆ అవిశ్వాసాన్ని మనకు రుద్దాడు. అందుకని సంఘం అయ్యగారిని నమ్మదు చెప్పాలి, అయ్యగారి సంఘాన్ని నమ్మడు. అది సంఘం ఏంటంటే అపనమ్మకం, అవిశ్వాసం. ఆనాటి నుంచి వచ్చింది సువార్తతో పాటు. అందుకనే బైబిల్ గ్రంథములో మనం చూస్తే విశ్వాసం ద్వారా గుడ్డివాడు స్వస్థత పొందాడు, విశ్వాసం ద్వారా కుష్టు రోగులు బాగుపడ్డారు, విశ్వాసం ద్వారా రోగాలన్నీ కూడా బాగుపడి అని బైబిల్ చెప్తుంది. అవునా కాదా? నేను నీకు కళ్ళు ఇస్తానని నువ్వు నమ్ముతున్నావు అంటాడా? నమ్ముతున్నాను అంటే అయితే చూడు అన్నాడు. చూసా, ఒక కుష్ఠరోగి ఎదురుగా వచ్చాడంట. వచ్చి అయ్యా నన్ను శుద్ధిగా చేయండి. యేసుప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిగా పోవు అన్నాడు. అది అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఇప్పుడు దాకా మనం విశ్వాసాన్ని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ 2 ముక్కలు ఉంటాయి, చెప్పనా? ముగించండి, చెప్పనా? రెండోది ఏంటంటే చూసారా, బైబిల్ గ్రంథంలో ఎబ్రీ పత్రికలో 11 మొదటి వచనం చూస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది. చక్కగా ఒక చదవండి క్లియర్ గా బైబిల్. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమైన అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు వరకు విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అర్థమైందా? నువ్వు ఏదైతే అవుద్దు అనుకుంటున్నావో దాని నిజ స్వరూపం. లేనిది ఉన్నదనుకున్నటకు రుజువై ఉన్నది విశ్వాసం. దాంట్లోనే ఉంది మాట, ఏమంటారు? నిరీక్షణ. విశ్వాసము. రెండోది ఏంటి? నిరీక్షణ. మూడోది ఏంటి? అది. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి చెప్తే విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. లేదు ఉండదు అనుకోవటం. నేను కమ్మ వెళ్ళేటప్పుడు నాకు ఏం లేదు, తట్టబట్ట ఏమి లేదు. అర్థమైందా? ఒక పొట్టుపోయి కొనుక్కున్నాం, పొట్టు తెచ్చుకున్నాం బస్తా, వంట చేసుకోవడానికి. అదంతా మంచి నైస్ బిల్డింగ్. ఒక రూమ్ తీసుకున్నాం, అక్కడ పొట్టుపోయి పెడితే పువ్వశుద్ధం పెట్టడానికి లేదు. మరి కిరసనాల స్టవ్ కొనుక్కొచ్చుకోమన్నా, స్వస్టిక్ స్టవ్ ఏదో కొనుక్కొచ్చుకున్నాం. అది తీసుకొని కిరసనాలు వెళ్ళిపోతారు. కార్డ్ అనే కిరసనాలు అప్పుడు మంచి టైట్ 92లో. మరి పరిస్థితి అలాంటి పరిస్థితులు ఎన్నో. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూసారా, లేనిది ఉన్నది అనుకోవటమే అన్ని. అక్కడికి వెళ్ళాక ఒక అతను కిరసనాలు పోతాడు బండి, అతను. నేను దూరంగా కూడా చూసా. సరే ఇల్లు అడుగుదాం, కిరసనాలు పోతాడు అని డబ్బా తీసుకుని వెళ్తే బాబు మరి ఒక 5 లీటర్ల కిరసనాలు పోయినాడు, డబ్బులు ఇస్తా అంటే ఆయన ఎంతో చెప్పాడు ఎగస్ట్రా తీసుకునే దానికంటే 200. సరే సరే పోయాను అంటే ఉండు, వీళ్ళ క్యూ అంతా అయిపోవాలి, ఒకవేళ మిగిలితే పోతాడు. సరే దేవుని స్తోత్రం. అట్లాగే నుంచున్నాయి ఎండాకాలం. అర్థమైంది? మేము వెళ్ళింది ఏంటి? మే 2వ తారీఖు 15వ తారీఖులో అట్లాగే నుంచుంటే అందరికి పోసాడు. నేనేమో ప్రారంభం చేస్తున్నా, అయ్యా కిరసనాలు మిగిలేదట్టు చెయ్యి, ఈ కార్డులోకి చాలకపోతే పోయడానికి అనుకున్నాను. అట్లా క్యూ అంతా అయిపోయినాక మిగిలింది. దేవుని స్తోత్రం. ఇటీవల డబ్బా అన్నాడు, ఆ డబ్బా ఇటీవల అన్నాడు, తీసుకుని పెట్టాడు, కార్కెట్ తిప్పాడు, ఫుల్గా పట్టించాడు. పట్టిస్తే ఆయన డబ్బులు ఇచ్చారు. నేను తిరిగి చూడంగా కాకపోయాను. ఏంటంటే అది డబ్బా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన డబ్బా ఆ సామాన్లు అట్టేసి ఇట్టేసి పగిలిపోయింది. నేను చూసుకోవాలి, పట్టించేసాడు, డబ్బులు తీసుకున్నాడు, కాలిపోయి. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. 5 లీటర్లు పోయి 1 లీటర్ ఏముంది. అది తీసుకొచ్చి ఎక్కడ పోయాలి? ఇంకేడపోతాం? అన్నమడుకునే డెసిషన్ చూసుకుంటాం. అర్థమైంది? అంటే నవ్వుతూ కాదు,
అలాంటి పరిస్థితి 5 లీటర్లు కొనుక్కుంటే 1 లీటర్ అయ్యింది, 10 లీటర్లు వస్తుంది. అప్పుడే మా అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మా ఆమె ప్రార్థన చేసి మేము ప్రార్థన చేసి ఆమె పడిపోయింది. అస్సలు వండుకోవడానికి కిరసనాలు లేదు. ఏదన్నా పిల్లవాడికి ఏదన్నా డాక్టర్ చూపిద్దామని డబ్బులు ఎంత కట్టదు. అలాంటి పరిస్థితులు వచ్చింది. కానీ మనతో దేవుడు ఆ ఊరు వెళ్ళాము. అక్కడ నాకు మంచి బిల్డింగ్ ఇస్తాడు, నాకు మంచి బండి ఇస్తాడు, నాకు మంచి కారు ఇస్తాడు, నాకు మంచి సంఘం ఇస్తాడు, నన్ను ఔషధవంతుడు చేస్తాడని ఒక విశ్వాసం. అదే విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం లేనిది ఉండదనుకోవటమే. మా ఆమెకి ఏదో చెబుతుంటే పచ్చిమిరకాయలు మంట పుట్టి ఇక పిచ్చా పిల్లడు చంపుతావు నన్ను చంపుతావు తీసుకొచ్చాడు గోలేసా అని ఆడవాడు కదండి. అల్ప సంతోషుడు మీ అందరి వరకు బాగా మీరు చాలా మంది ఉంటారు. ఏంటి సంతోషంగా ఉండేది? కొంచెం ఏదైనా దేవుడి మీద చేశాను అబ్బా దేవుడు ఎంత గొప్పడని సాక్ష్యాలు చెప్తాను. కొంచెం ఏదైనా కోడి పిల్ల తెచ్చింది అనుకుంది, అమ్మో అది జాతి కోడి, మా ఆయన ఎక్కడి నుంచో తెచ్చాడు ఆ గుడ్లు, అది చచ్చిపోయిందని సూరు మంట ఎడుతారు. అయ్యగారికి ఎట్లా పాన్ చేయాలి మా కోడి కోసం, అమ్మగారి సరిగ్గా పాన్ చేయాలి, మా దూడ కోసం దూడ చచ్చింది పాలేయట్లేదు అంటే అల్ప సంతోషులు. కొంచెం సంతోషం వచ్చినా లేదు, కొంచెం కష్టం వచ్చినా. అది మా పరిస్థితి. అయితే విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిరీక్షణ. విశ్వాసం తర్వాత నిరీక్షణ. అర్థమైందా? ఆ నిరీక్షణ ఏంటంటే లేనిది ఉన్నదనుకోవడానికి రుజువు అయి ఉన్నది అంటాడు పౌలు. సామెతల గ్రంథం చూడండి, టక్ టక్ చూడాలి. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథములో 23:18 నీ ఆశ భంగము కానేరదు అంటాడు. అక్కడ నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ. అదే నీ ఆశ భంగం కానేరదు. నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావు అదే నిరీక్షణ. అది రాలేదు, నాకు ఈ బిల్డింగ్ అవ్వలేదు, కారు రాలేదు, బళ్ళు రాలేదు, ఆ సంఘం రాలేదు, అయినా కూడా దేవుడు నాకు ఇచ్చాడు అనేది నిరీక్షణ. అర్థమైంది? చాలా మంది అంటారు గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఏంటి? సాటు పెడితే దీపం ఆరిపోకుండా ఉంటుందని అని అంటారు. దానినే నిరీక్షణ అంటాడు. బైబిల్ గ్రంథం చూస్తే అదే రాబో కాలంలో నీకు మేలు కలుగునని నిరీక్షణ ఉంది అంటాడు. 20 గ్రంథం 31వ అధ్యాయము త్వరగా చూడాలి 17వ వచనం. 20 గ్రంథం 31:17 త్వరగా చూడాలి. ఎంత చెప్పా? యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలు అంగలార్పును కాదమ్మ 17వ వచనం. రాబో కాలమున నీకు మేలు కలుగునని నమ్మకము, నీకు మేలు కలుగునని నమ్మకం. లేకపోతే నీకు చాలు రాబో కాలంలో ఏం జరుగుతుందంట? అదే నిరీక్షణ. అర్థమైనా లేనిగా ఉన్నదనుకునేదే నిరీక్షణ. ఇంకొక మాట చదువుకుందాం. చూడండి బైబిల్ గ్రంథంలో దశలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. దశలు 13 చదవాలే కానీ 16-17 చూడండి. బైబిల్ గ్రంథంలో దశలోనికైలు సహోదరులారా మొదటి దశలేనా అదేలే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియబడుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన బోధ శబ్దముతోను దేవుని బోధతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అదే నిరీక్షణ. దేవుని స్తోత్రం. దేవుడితో మనం నడిస్తే బాప్తిస్మం తీసుకుని మారు మనసు పొంది సంఘ సహవాసంలో రొట్టె విరుసటులో ప్రార్థనలో ఎడతెగగా నడిచినప్పుడు చూసారా యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల
అదే ప్రకారం ఆయన నమ్ముకున్న మనకు కూడా చనిపోయినా కూడా తిరిగి పునరుద్ధానం లభిస్తాం. చూసారా? అందుకని ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోనండి అంటాడు. ఆ పరలోక రాజ్యం కోసమే మన ఇన్ని తంటాలు పడింది. కరువైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, హింస అయినా, నిందలైనా అన్ని భరించి. లేకపోతే సేవకులు అంత తీసేసినాడండి. ఏమండి? ఆ మార్కెట్ పక్కన గోకర కట్టలు అమ్ముకునే సంపాదిస్తారు రోజుకు 1000 రూపాయలు. పచ్చిమిరకాయలు అమ్ముకునే సంపాదిస్తుంది రోజుకు 1000 రూపాయలు. ఆడకంటే చెడిపోయినాడు పంచాయతీగారు. ఇప్పుడు దాని ఉన్నాడు. ఆయన కరెంట్ పని చేస్తాడు. మొన్న ప్రార్థన స్థుతి ప్రార్థన జరుగుతుంది. ఆయన కూడా వచ్చాడు. పట్ 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 అని చెప్పేసి ఆ కరెంట్ లైన్ కాలిపోయింది. అర్థమైంది? 2 లైన్లు పడి అటు కాలిపోయింది. ప్రార్థన ఆగిపోయింది. టకాటకా ఆయన వెళ్ళాడు. ఆ సామాన్ తీసుకున్నాడు బ్యాగులో. టక 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 కరెంట్ వెలిగించాడు. దేవుని స్తోత్రం. ఈ లైన్ ఆగిపోతే ఆ లైన్ వెలిగించాడు. దాంతో ప్రార్థన జరిగింది. తెల్లారిపోతుంది. ఆ మొత్తం పీకేసి మరలా బాగు చేసి. అర్థమవుతుందా? పెయింటింగ్ వర్క్ ఏంటి, ఎలక్ట్రీషియన్ వర్క్ ఏంటి, అన్ని పనుల్లో నైపుణ్యత కలిగిన వాళ్ళే సేవకులు. దేవుని స్తోత్రం. మరి ఆ గోంగూర కట్టలు అమ్ముకునే అమ్మకంటే చెడిపోయాం మార్కెట్లో. ఇక చాలా మంది ఏమంటారంటే అయ్యగారు బతకలేక బైబుల్ పట్టుకున్నాను. బతకలేక పట్టుకోవడం కాదు, దేవుని యొక్క నిరీక్షణ. ఆయన ఉన్నాడు, మనల్ని కూడా సజీవులుగా సమాజంలో నిలబెడతాడు. ఒకవేళ చనిపోయారు కానీ పరలోక రాజ్యం దొరుకుతుంది. ఆ నిరీక్షణతోనే మనము దేవుని సేవ చేస్తూ ఉన్నాం. చూసారా? పేతురు ఒక సమయం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నీళ్ళ మీద నడిచి వస్తారు 4వ జామున. అప్పుడు పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా నావలో ఉన్నారు. చూసి భూతమని భయపడ్డారంట. ప్రభు అన్నాడు, నేనే భయపడద్దు అన్నాడు. అమ్మో నువ్వే అయితే నేను కూడా నడిచి వస్తానయ్యా నీళ్ళ మీద అన్నాడు. దేవుని స్తోత్రం. రా అన్నాడు. రమ్మంటే అప్పుడు కొంత దూరం వెళ్ళాడు. గాలి అలలో రేగుతూ ఉంటుంది. గాలిని చూసి భయపడితే మునిగిపోసాగాడు. దేవుని స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు వారు, ప్రభువా నేను మునిగిపోతున్నానంటే చేయబట్టిన పైకి విశ్వాసి ఎటు సందేహం పడుతున్నా? చెప్పిన నేను నమ్మని, నిన్ను పిలిచిన వాడిని నువ్వు చచ్చిపోతుంటే చూస్తా ఉంటానా? ఈనాడు చాలా మంది అదే అయ్యగారు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. అయ్యగారు అసలు దేవుడు నన్ను పిలిచాడా? పిలిస్తే ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కరువు, ఈ దరిద్రత ఇదంతా ఏంటి అన్నాడు. 25 సంవత్సరాలు అయింది సేవకెళ్ళి. 25 సంవత్సరాలు అయినాక ఆయనకు అనుమానం వచ్చింది. అసలు దేవుడు నన్ను పిలిచాడా, పిలవలేదా? నాకు పువ్వే దొరకట్లేదు. అర్థమైంది? అందుకనే నిరీక్షణ లేదు పేతురికి. ఆ నీళ్ళలో సముద్రం మీద నడిచేటప్పుడు నిరీక్షణ లేదు ఆయనకి. నిరీక్షణ లేకోకుండా బయలుదేరాడు. తర్వాత మునిగిపోతుంటే ప్రభు పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు అలాగూ అల్ప విశ్వాసంతో ఉన్నావు? నీకు నిరీక్షణ లేదా అని తుఫానానిపడమైపో అన్నాడు. ఒక్క దెబ్బతో ఆగిపోలేదా? మరి పిలిచిన ఆయన నువ్వు మునిగిపోతుంటే మునిగిపోనిస్తాడా? మునిగిపోలేడు. నీకు వస్త్రహీనత ఉంటే ఆయన చూడడా? ఆకలి తప్పుతుంటే నువ్వు చూడడా? నీ మీద వచ్చే నిందలు ఆయన తెలియదా? నిన్ను దూషించేవాడు అనేకులైనప్పుడు ఆయన తెలియదా? తెలుసు. కానీ ఆయన మీద మన నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే సముద్రంలో మునిగిపోయేటప్పుడు నడిచేటప్పుడు ఆయనకి నిరీక్షణ లేదు. కానీ చూసారా? మరి అలాగనే యేసు ప్రభు ఒక సమయంలో చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ ప్రధాన యాజకులు నన్ను పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, ముళ్ళకిరీటం ధరిస్తారు, సిలువ మోపుతారు, యెరూషలేము వీధులని తిప్పిస్తారు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే గొర్రెల కాపర్ను పట్టుకుంటారో గొర్రెలన్నీ చెదిరిపోతాయి అన్నప్పుడు పేతురు ఏమన్నాడు చూసారా? ప్రభువా నీకోసం నేను ప్రాణమైన ఇస్తా కానీ నిన్ను మాత్రం అన్నాడు. ఆయన ఏమన్నాడు చూసి, ఈ రాత్రే కోడి బియ్యి ముందు మొమ్మాట అబద్ధం ఆడుకో పేతురు అన్నాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే కొక్కరోరుకో అందంట. ఆయన మారిపోయిన తర్వాత యేసు ప్రభుని పట్టుకున్నారు, సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. ఈయన కూడా దూరంగా అమ్మడిస్తున్నారు. ఇవాళ చాలా మంది దూరంగా అమ్మడించేవాడు ఉంటారు.
సంఘంలోకి వెళ్తే అమ్మో నువ్వు కూడా మారుమాసం పొందావు అంటారేమో, బైబుల్ పట్టుకుని వెళ్తే నువ్వు కూడా మారుమాసం పొందావు అంటారేమో అని దూరంగా అమరిస్తారు. అయ్యగారికి వెళ్తే నమస్కారం అయ్యగారు అంటారు, లేకపోతే మీటింగ్లు పెట్టుకుంటే కానుకలు ఇస్తారు, అన్ని ఇస్తారు కానీ బాప్తిసం తీసుకోరు, సంఘంలో చేర్చబడరు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపిస్తున్నారు, దూరంగా అమరిస్తారు. అలాగే పేతురు కూడా దూరంగా అమరిస్తుంటే అప్పుడు కుక్కరోరుకు అని కోడి వేయగానే పేతురుకి ఆ మాట గుర్తొచ్చి అప్పటికి పోయి పశ్చాత్తాపడి ఏడ్చాడంట, చిన్నపిల్లలు ఏడ్చినట్టు. దేవుని స్తోత్రం. కనుక ఒకప్పుడు ఆయనతో నడిచాడు, కానీ నిరీక్షణ మాత్రము లేదు. ఆయన ఉన్నప్పుడైతే మనకి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, గుడ్డోని చూపించాడు, ఇన్ని జరిగినాయి. కానీ ఆయన పోయిన తర్వాత ఇంక మనకేమిటంటాడు మన మాట అనుకున్నాడు. చూసారు. అందుకనే బైబుల్ గ్రంథంలో అపోస్తల కార్యంలో చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో 120 మంది మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశారంట. అప్పుడు పరిశుద్ధాత్మ దిగిందంట. దేవునికి స్తోత్రం. 120 మంది మీద పరిశుద్ధాత్మ దిగితే అప్పుడు పేతురుకి ధైర్యం వచ్చేసి యెరూషలేము వీధిలోకి వెళ్ళి మాట్లాడాడంట. ఓ సర్వజనులారా రండి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి అందరూ భూలోక నివాసులారా రండి అన్నాడు. ఒరే యేసు ఎవడో నాకు తెలియదని ముమ్మాటు అబద్ధవాడిని పేతురు రోడ్డు మీదకి వచ్చి ప్రకటన చేస్తున్నాడు. ఇక ఇక్కడి నుంచి యేసు ప్రభుకి నాకు సంబంధం లేదు, నన్ను పట్టుకోవద్దు, నా సంపూర్తి సిలువేది అంటాడేమో. ఎన్నోవాడు అందరూ వచ్చారు, వాళ్ళు వచ్చి 5,000 మంది వచ్చారు. వస్తే ఏ దేవుడు యేసు కాదన్నానో ఆ యొక్క దేవుడు శిష్యుడినే నేను. ఏ దేవుడైతే నాకు తెలియదు అని చెప్పాను, యేసు నాకు తెలియదు అన్నాను, ఆ శిష్యుడినే నేను. చంపుతారా చంపేయండి, నరుకుతారా నరికేయండి, సిలువేస్తారా కట్టితో నేను ఏది చూశానో అదే చెప్తున్నాను, చెవులతో ఏది తిన్నానో అదే చెప్తున్నాను. అర్థమైందా? ఆయన చేతులతో ఏది తాకి చూశాడో దాన్నే చెప్తున్నాను. మోగోడు మాట్లాడాడు, గుడ్డోడు చూశాడు, కుంటోడు నడిచాడు, చచ్చిపోయాడు లేచారు, నీటి మీద నడిచిరామన్నాడు, నేను కూడా నడిచాను, గాలి తుఫాను గర్దించాడు. అలాంటి కార్యాలు జరగడం నేను చూశానని వాదిస్తున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నిండుగా దిగి 5,000 మంది మీద పరిశుద్ధాత్మ వచ్చేసి. దేవుని స్తోత్రం. గట్టిగా సభ్యుడు పడదాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ చెప్పుకొని ఎక్కడ మీటింగ్ పెట్టా కానీ 1,000 మంది కుప్పలుగా మారు మనసు పొందారు. 5,000 మంది ఒకేసారి మారు మనసు పొంది సంఘం అయినప్పుడు ఇంకేం చేస్తారా? ఆయన సిలివేస్తారా? అంతకుముందు దాక్కుని గడగడ ఉరుకుతున్నారు. అర్థమైందా? అందుకనే పరిశుద్ధాత్మ శక్తి ఆ కమ్ముకొని ఆయన నిలబెట్టింది నిరీక్షణ. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. కొలసీ పత్రిక చూడండి ఒక మాట. కొలసీలకు రాసిన పత్రిక 1:27 వచనం. బైబిల్ గ్రంథములో కొలసీ పత్రిక ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొనును. చాలు. చూసారు, దేవుని నిరీక్షణ అయి ఉన్నాడు. అక్కడ చదివేమ్మా, చదువు. మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అదే మనందరూ ఇప్పుడు రాకుడు వచ్చిందనుకో, మన నమ్మకం నిరీక్షణ ఏంటంటే మనం చూడలేదు, ఆయన వచ్చేది చూడలేదు, మనం వెళ్ళలేదు, మనం పరలోక రాజ్యానికి ఎత్తపడతాము. అదే నిరీక్షణ. దేవుని స్తోత్రం. అందుకని విశ్వాసము. రెండోది ఏంటి ఇప్పుడు? నిరీక్షణ. 2 మొక్కలు చెప్తున్నా, 3 మొక్కలు చెప్పనా? ఊరికి టచ్ చేసుకుని వెళ్దాం అంతే. ఎవరికి ఉండబడుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇందాక చెప్పాం కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏంటిది మూడోది? ప్రేమ. చూసారా? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుతాయి అంట. ఆయన రాకడ వరకు మనం పోకడ వరకు ప్రపంచం. విశ్వాసం నీకు ఉండాలి, ఆయన ఉన్నాడనే నిరీక్షణ మనకు ఉండాలి. మూడోది ఏంటంటే ప్రేమ. ప్రేమ. బైబిల్ అంతా కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అను ఒక్క మాటతో సంపూర్ణమైన. గలతీ పత్రిక
5:13 చూస్తే అంటాడు, సహోదరులారా చదవండి, మీరు స్వాతంత్రంగా ఉండటకు పిలువబడితే అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రంలో శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఉండండి. ప్రేమ కలిగిన వారై ఉండండి, ఒకరికొకడు దాసులై ఉండండి. గట్టి చదువు. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు